మామ ఈ మధ్యకాలంలో నాకొచ్చిన ఎక్కువ వాట్సాప్‌లో వచ్చిన క్వెషన్స్ కావచ్చు, కన్‌ఫ్యూజన్ అంటున్నారు. ఇంకొంతమంది అయితే కామెంట్ సెక్షన్‌లో పెడుతున్నారు. మామ నువ్వైతే ప్రొజెక్టర్స్ అయితే ప్రమోట్ చేసావు. యెస్ నేను ప్రొజెక్టర్స్ అయితే ప్రమోట్ చేశాను. ఒక 4 ప్రొజెక్టర్స్‌కి డిఫరెన్స్ చెప్పమని అడుగుతున్నారు. అదొచ్చేసి క్యూ10 మ్యాక్స్, క్యూ11 మ్యాక్స్, లెజెండ్ గో అండ్ లెజెండ్ ప్రో. ఈ 4 ప్రొజెక్టర్స్ ప్రొఫెషనల్ రేంజ్ ప్రొజెక్టర్స్ అనమాట. పిచ్చెక్కిచ్చే క్వాలిటీ వస్తాయి తక్కువ బడ్జెట్‌లో. 25,000 నుంచి 34,000 మధ్యలో ఉంటాయన్నమాట ఇవి. ఈ 4 డిఫరెన్స్ చెప్పి మేము ఏది కొనాలి? సో ఎలా అని అడుగుతున్నారు. సో ఈరోజు నేను ఈ వీడియోలో టాప్ సెల్లింగ్ ప్రొజెక్టర్స్ ఫ్రమ్ టాప్ రో నుంచి 4 ప్రొజెక్టర్స్ తీసుకొని డిఫరెన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా ఏది కొనాలి, దేనికి ఎంత పెట్టాలో ఈజీగా అయితే అర్థమవుతుందనమాట. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళి మీరు ప్రొజెక్టర్‌కి ఎంత బడ్జెట్ పెడతారో కామెంట్ అయితే చేయండి. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. వచ్చేయండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ప్రొజెక్టర్ వచ్చి టాప్ రో క్యూ10 మ్యాక్స్ అనమాట. సో మీరు ఈ ప్రొజెక్టర్స్ అన్ని కూడా ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్కి కదా మీరు కాంటాక్ట్ అయితే అమెజాన్ ప్రైస్ కన్నా కూడా 4 నుంచి 5,000 తక్కువకి అయితే మీరు పొందొచ్చు. సపోజ్ మీకు లెజెండ్ ప్రో 34,000 ఉంటే మీకు జస్ట్ 27,000కి వచ్చేస్తుంది అనమాట. సో ఈ 4 ప్రొజెక్టర్స్ కూడా బెస్ట్ ప్రైస్, అమెజాన్ కన్నా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాను. అమెజాన్ స్క్రీన్ షాట్ పంపడం దానికంటే మీకు 4-5,000 తక్కువకి అయితే ఇవైతే వస్తాయన్నమాట. సో ఇక్కడ కనిపించే స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. హాయ్ అని పెట్టండి వాట్సాప్లో. ఫర్దర్గా డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఈ క్యూ10 మ్యాక్స్ అయితే మనకి అమెజాన్ 25,000 అయితే ఉంటుందన్నమాట. సో తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. మనం కానీ డైరెక్ట్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే తీసుకుంటే సో ఇది మనకి 24,000 లిమిట్స్ లైట్ అయితే వస్తుంది. దీంట్లో మనకి హెచ్డిఆర్ సపోర్ట్ ఉంటుంది, మనకి HDR10 సపోర్ట్ ఉంటుంది, HLG సపోర్ట్ ఉంటుంది, 4D కీస్టోన్ 4 కీస్టోన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ పోర్ట్స్ విషయానికి వస్తే మీకు ఒక VGA పోర్ట్ ఉంటే, ఒక HDMI పోర్ట్ ఉంటే, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. VGA పోర్ట్ వచ్చి ఒకే ఒక ప్రొజెక్ట్ అని చెప్పొచ్చు. సో దీని లైట్ సోర్స్ 24,000 లిమిట్స్ బ్రైటెస్ట్ లైట్ అయితే వస్తుంది. దీంట్లో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా వైబ్రెంట్గా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, 5.2 సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అలాగే 10 వాట్ స్పీకర్ ఇన్బుల్ట్ అయితే వస్తుంది. డాల్బీ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఎక్కడ బయట అయితే మెన్షన్ చేయట్లేదు, కానీ సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఆటో కీస్టోన్, ఆటో ఫోకసింగ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. డిజిటల్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ అన్నీ ఉంటాయన్నమాట. ఒక ప్రొఫెషనల్ రేంజ్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు దీంట్లో అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి ఆ ప్రైస్ బ్యాగ్లో ది బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా చాలా మంది ఫేవరెట్ ప్రొజెక్టర్ అనమాట ఇది క్యూ10 మ్యాక్స్. అంత మంచి ప్రొజెక్టర్ అనమాట. సో ఇది ఆ ప్రైస్ దగ్గర ఖచ్చితంగా 25,000 బడ్జెట్లో మాత్రం మీకు ది బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ మీకు డైరెక్ట్ మా దగ్గర నుంచి పర్చేస్ చేస్తే చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. అరౌండ్ ఒక 20K అట్లా వస్తుంది. చాలా మంచి ప్రొజెక్టర్ అంటే ఆ బడ్జెట్లో దీన్ని బీట్ చేసే ప్రొజెక్టర్ అయితే లేదు. సో ఇదే సెక్షన్లో మనకి నెక్స్ట్ వచ్చే ప్రొజెక్టర్ ఇంకొంచెం ప్రైస్ ఇంకొక 2,000కి మనకి ఏవిఎన్ ఆ టాప్ రో క్యూ11 మ్యాక్స్. రెండిట్లో ఏవిఎన్ అండ్ టాప్ రో రెండు ఒకటే బ్రాండ్. క్యూ11 మ్యాక్స్ అనే ప్రొజెక్టర్ వస్తుంది. ఇది మనకి యూజువల్గా 27,000-28,000 ప్రైస్ బ్రాకెట్లో అమెజాన్లో ఉంటుంది. మనం డైరెక్ట్గా అయితే ఇంకా తక్కువకు ఒక 22కి 21.5కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీకు క్యూ10 మ్యాక్స్ క్యూ11 మ్యాక్స్కి కొంచెం 30,000 లుమిన్స్ లైట్ బ్రైట్నెస్ అయితే కొంచెం లైట్ అయితే ఎక్కువ వస్తుంది. మరీ ఎక్కువ కాదు, మరీ ఎక్కువైతే కాదు, కొంచెం బ్రైట్ లైట్ అయితే వస్తుంది. కాకపోతే దీంట్లో హైలైట్ ఏంటంటే క్యూ11 మ్యాక్స్లో డాల్బీ ఆడియో ఇన్బుల్ట్ స్పీకర్ సర్టిఫికేషన్ ఒకే ఒక ప్రొజెక్ట్ త్రూ అవుట్ ఇండియాలో. సో జీబ్రానిక్స్లో ఒకటి ఉంది, దీంట్లో ఒకటి, రెండు సేమ్ అనమాట. అది మీకు 30,000 దగ్గర సేల్ చేస్తారు. ఇది మీకు 21-22 మధ్యలో అయితే వచ్చేస్తుంది డైరెక్ట్ పర్చేస్ చేసుకుంటే. సో క్యూ10 మ్యాక్స్ క్యూ11 మ్యాక్స్కి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే క్యూ11 మ్యాక్స్లో మీకు డ్యూయల్ HDMI పోర్ట్స్, డ్యూయల్ USB పోర్ట్స్ అయితే వస్తాయి. ఇక సేమ్ బ్లూటూత్ 5.2, HDR10, HLG సపోర్టు, 4K నేటివ్, మనకి 1080p నేటివ్ వస్తుంది. 4K మనకి HDMI ద్వారా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్స్ అన్ని కూడా 4K HDMI ద్వారా టీవీ స్టిక్ పెట్టుకుంటే 4K సపోర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డౌన్ గ్రేడ్ ఏంటంటే క్యూ10 మ్యాక్స్ క్యూ11 మ్యాక్స్కి క్యూ10 మ్యాక్స్ 3GB ర్యామ్తో వస్తే క్యూ11 మ్యాక్స్ మీకు 2GB ర్యామ్తో వస్తుంది. సో డాల్బీ ఆడియో సపోర్ట్ ఇచ్చారు, డ్యూయల్ HDMI ఇచ్చారు, 1GB ర్యామ్ తగ్గించారు అనమాట. సో క్యూ11 మ్యాక్స్ కూడా చాలా మంచి ప్రొజెక్టర్ ఆ ప్రైస్ బ్రాకెట్లో. సో స్ట్రిక్ట్గా నా బడ్జెట్, సో మీరు అమెజాన్లో పర్చేస్ చేస్తే 27 ఉంటుంది. స్ట్రిక్ట్గా నా బడ్జెట్ అంత అనుకుంటే సో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉన్న ఒకే ఒక్క ప్రొజెక్టర్ అనమాట ఆ బడ్జెట్లో. సో క్యూ11 మ్యాక్స్ క్యూ10 మ్యాక్స్ మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ అయితే ఉంటాయన్నమాట. కాకపోతే చూడడానికి అయితే క్యూ11 మ్యాక్స్ క్యూ10 మ్యాక్స్ కొంచెం అట్రాక్టివ్గా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది, ప్రొఫెషనల్ లుక్ అయితే ఉంటుంది. క్యూ11 మ్యాక్స్ కొంచెం చూడడానికి మనకి రౌండ్ షేప్లో అయితే ఉంటుంది, ఇదైతే బాక్స్ షేప్లో అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో సో మనకి ఒకటి 25,000, ఒకటి 27,000 చిల్లర. సో డైరెక్ట్ పర్చేస్ తక్కువ కాస్ట్కి వస్తుంది, అది వేరే విషయం. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఏది పిక్ చేసుకుంటారంటే సో నేనైతే 2 మంచి ప్రొజెక్టర్సే. సో మీరు ఏదైనా సరే హెడ్ అండ్ టైల్ వేసి పిక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 29,000 దగ్గర లెజెండ్ గో అయితే ఉందన్నమాట. లెజెండ్ గో 28-29 ఆ ప్రైస్ బ్రాకెట్లో ఉంటుంది. సో సేమ్ క్యూ11 మ్యాక్స్లో ఏదైతే డ్యూయల్ HDMI ఉందో, డ్యూయల్ USB ఉందో సేమ్ వస్తుంది. సో లైట్ అయితే మాత్రం అదే 30,000 లిమిట్స్ లైట్ అయితే వస్తుంది, సేమ్ ఉంటుంది. కాకపోతే
సో మనకి ఇది పిక్సాపాక్ రే ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇట్లా మీకు సో లైట్ సోర్స్ అయితే డైరెక్ట్ లైట్ సోర్స్ అయితే రావడం జరుగుతుంది, 30,000 లుమిన్స్ లైట్ సోర్స్. సో మనకి ఆప్టిక్స్ సిల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉండదు, Q11 Maxలో ఉంటుంది. దీంట్లో డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉండదు. సో మనకి మిగతా స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, లుక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ లెజెండ్ అనేది చూడడానికి అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే మనకి ఒక డీసెంట్ లుక్, ఒక ఫ్రెష్ లుక్, ఏదైతే Q10 Max అని చెప్పాను కదా బాక్స్ షేప్, ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా చాలా మంచి ప్రొజెక్టర్, చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు Q10 Max, Q11 Max, లెజెండ్ గో. సో ఇది వచ్చేసి ప్రైజెస్ కూడా ఒక్కదానికి 2,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. లెజెండ్ గో విషయానికి వస్తే మాత్రం మీకు అక్కడ 3GB అండ్ 32GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంటర్నల్ మెమరీ 64GB అయితే డౌన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ లైట్ సోర్స్, మనకి HRG సపోర్ట్, HDR10+ సపోర్ట్ ఉంటుంది. అలాగే మనకి బ్లూటూత్ 5.2 ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, సినిమాటిక్ స్కోప్ వస్తుంది, 16:9 సపోర్ట్ చేస్తుంది. ఈ స్పెక్స్ అన్ని కూడా సేమ్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ నాకు హైలైట్ సోర్స్లో 3GB ర్యామ్తో డ్యూయల్ HDMI కావాలంటే మీరు లెజెండ్ గోన్ అయితే అక్కడ పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు Q10 Max, Q11 Max, లెజెండ్ గో 3 చెప్పాను. సో ఈ మూడిట్లో ఒక్కోదానికి 2,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఏది తీసుకున్నా సరే పిక్చర్ క్వాలిటీ ఆల్మోస్ట్ ఆల్ మీకు సిమిలర్గా అయితే ఉంటుంది, ఒక 5% వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో పిక్చర్ క్వాలిటీ పరంగా Q10 Max అంటే లెజెండ్ గో అనేది, సో Q11 Max, Q10 Max అంటే కొంచెం షార్ప్ పిక్చర్ అయితే వస్తుంది, అదైతే మాత్రం కన్ఫర్మ్. సో ఖచ్చితంగా పిక్చర్కి అయితే నేను లెజెండ్ గోకే ఓటేస్తాను అనమాట. ఇక నెక్స్ట్ దీంట్లో బాహుబలి ప్రొజెక్టర్ వచ్చేసి సో అల్టిమేట్ లెజెండ్ ప్రో అనమాట. దాంట్లో ఇప్పుడు అప్డేటెడ్ 128GB వర్షన్ కూడా వచ్చింది. దీంట్లో మనకి హైలైట్ ఫీచర్స్ ఏంటంటే మనకి 128GB వచ్చిన ఒకే ఒక ప్రొజెక్టర్ ఇండియాలో ఇదే అనమాట. సో లెజెండ్ ప్రోకి ఎంత పేరు ఉందంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా మేము దాన్ని సెల్ చేస్తున్నాను, నా ద్వారా వెళ్ళింది. సో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, అసెంచర్ కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటికైతే ఆ ప్రొజెక్టర్ అయితే వెళ్ళిందనమాట. ప్రొజెక్టర్ అయితే మామూలు విషయం కాదు, తోపు ప్రొజెక్టర్. నిజం చెప్పాలి ఇండియాలో ది బెస్ట్ ప్రొజెక్టరు. మీకు అమెజాన్లో 34 ఉంటుంది 128GB, 64GB 32 ఉంటుంది. సో అదే మీరు డైరెక్ట్ పర్చేస్ చేసుకుంటే 64GB వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే డిస్కంటిన్యూ చేస్తున్నాం. 128GB మీకు 27కి అయితే వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు 27కి అయితే ఇచ్చేస్తున్నాయి, ఇంకా ప్రైస్ అయితే హైక్ చేయలేదు దానికి. సో ఆ ప్రైస్ బ్రాకెట్లో మీకు 34,000 లుమిన్స్ లైట్ వస్తుంది, HDR10+, HDR సపోర్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీకు నక్కకి నాగలో కొనుక్కున్నంత నార్మల్ HDR వీడియోకి దాంట్లో వచ్చే HDR చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్వాలిటీ మాత్రం Q10 Max, Q11 Max, లెజెండ్ గో కన్నా కూడా టాప్ నాచ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి Q10 Max ఇక్కడ ఉంది, Q11 Max ఇక్కడ ఉంది, లెజెండ్ గో ఇక్కడ ఉందంటే లెజెండ్ ప్రో ఇక్కడ ఉంటుంది అనమాట. అలా లెక్కేసుకోవచ్చు. చాలా మంచి ప్రొజెక్టర్, స్టన్ అయిపోతారు, కళ్ళు మంటలు వచ్చేస్తే అది ఫుల్ లైట్ పెట్టుకొని చూస్తే. దీంట్లో బ్రైట్నెస్ కంట్రోల్ కావచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ కావచ్చు, ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, 4D కీస్టోన్, 4 కీస్టోన్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ట్రాపెజాయిడ్ సపోర్ట్ ఉంటుంది, HLG, మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియో, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో అన్ని దీంట్లో వస్తాయి అనమాట. అండ్ దీంట్లో అదనంగా వచ్చేసి స్పీకర్ అవుట్పుట్ అయితే మాత్రం సో ఆ వాటేజ్ నేనైతే ఇంత చెప్పను కానీ ఒక రూమ్కి సఫిషియెంట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది ఒక హెవీ ప్రొజెక్టర్, ఉన్నోట్లోనే ప్రొజెక్టర్స్ అన్నింటిలో కూడా 30,000 లోపల ప్రొజెక్టర్ 4.5 kg వెయిట్ వస్తుంది. ట్రిపుల్ ఫ్యాన్ సిస్టమ్ అయితే వస్తుంది. దీంట్లో మీకు ఇన్బిల్ట్ కూడా వాడిన ప్రతి పార్ట్ కూడా హైలైట్ ఉంటుంది అనమాట, హెవీ పార్ట్స్ అయితే ఉంటాయి. అందుకే దీని కాస్ట్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఎవరైనా అయితే దీంట్లో ఒక మైనస్ సింగిల్ HDMI పోర్ట్ మాత్రం వస్తుంది, మనకి 2 USB వస్తే సింగిల్ HDMI పోర్ట్ వస్తుంది. ఇది మీరు దృష్టిలో పెట్టింది, ఇది ఒక్కటే దీంట్లో కాను. సో అది మించి దీంట్లో ఒక్క ఏలు పెట్టడానికి ఏం లేదు. 100 ప్రొజెక్టర్స్ 99 ప్రొజెక్టర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి, ఏ ప్రాబ్లం లేదంటే 1-6 చిన్న చిన్న ఇష్యూస్ తప్ప. మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొజెక్టర్, మోస్ట్ డిమాండింగ్ ప్రొజెక్టర్, మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొజెక్టర్ అనమాట. సో ఈ ప్రొజెక్టర్ వచ్చేసి మీకు DLP లేజర్ ప్రొజెక్టర్స్ కాంపిటీషన్ ఇచ్చే విధంగా అయితే ఉంటుందండి. ఇది LCD ప్రొజెక్టర్ అయినప్పుడు కూడా DLP, ఆ తర్వాత లేజర్ ప్రొజెక్టర్స్, మీరు ఒక 70,000 లేజర్ ప్రొజెక్టర్ DLP ప్రొజెక్టర్ అక్కడ పెట్టండి, లెజెండ్ ప్రో పెడితే అవి ఫేడ్ అవుట్ అయిపోతాయి, అంత మంచి క్వాలిటీ వస్తుంది అనమాట. ఒకవేళ నా బడ్జెట్ 34,000 ఉంది, నేను అమెజాన్లో కొంటానంటే లెజెండ్ ప్రో తీసుకుని 128GB వర్షన్ హైలైట్ అంతే. సో లేదా నా బడ్జెట్ 25,000 స్ట్రిక్ట్ అనుకుంటే Q10 Max ది బెస్ట్. లేదా నా బడ్జెట్ ఇంకొంచెం 2,000 పెట్టుకుంటా అంటే Q11 Max విత్ డాల్బీ ఆడియో, నీకు ఆడియోనే మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే Q11 Max ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ అనమాట. లేదా నాకు అన్ని బ్యాలెన్స్డ్ కావాలి, నాకు ఏది తక్కువది ఏది ఎక్కువద్దు, పర్ఫెక్ట్ బ్లెండెడ్ ప్రొజెక్టర్ కావాలంటే మీకు లెజెండ్ గో అక్కడ 28-29 ఉంటుంది. సో ఇవన్నీ అమెజాన్ ప్రైజెస్. మీరు డైరెక్ట్గా మా దగ్గర పర్చేస్ చేస్తే మాత్రం ఇంకా తక్కువ కాస్ట్కి వస్తాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కానీ కాంటాక్ట్ అయ్యారంటే సో మీకు ఒక్కదానికి 4,000-5,000 డిస్కౌంట్, 6,000 డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. సో మీరు అమెజాన్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, మీకు డిస్కౌంట్ ప్రైస్ కూడా మేమే చెప్తాం అనమాట. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. సో లెజెండ్ ప్రో కొనాలా, లెజెండ్ గో కొనాలా, Q10 Max కొనాలా, Q11 Max కొనాలా, నేను 4 టోప్ ప్రొజెక్టర్స్ డీటెయిల్డ్గా చెప్పాను. ఇక తర్వాత మీ ఇష్టం. ఇది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
సపోర్ట్ అయితే ఉండండి. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.